హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకే ద వ్లాగర్. టుడే అంటే నా కొత్త బండి మీకు రివీల్ చేసేస్తాను కదా. ఏదో మన ఇదే బండి ఇన్నెక్స్ట్ పోయినాడు. జస్ట్ ఫస్ట్ సర్వీస్కి వచ్చినాడు మనవాడు. బండి ఉత్తర చేసిన బండ్లు అయితే చెబరీ మోటార్స్. నేను యాక్చువల్గా తీసుకుని అయితే వేరే షోరూమ్ అనమాట, వీళ్ళదే. అది మల్టీ బ్రాండ్ అనమాట. షోరూమ్ తీసుకోవాలి ఎందుకంటే కొంచెం లోకల్ ప్రూఫ్స్ వల్ల ఇదైనమాట. సో ఇంకా ఇట్లా జరిగిందనమాట. ఇప్పుడైతే ఫస్ట్ సర్వీస్కి వచ్చింది బండి అయితే. యాక్చువల్ అయితే మన రైడ్కి వెళ్ళింది అనమాట, కర్నూలు రైడ్. ఇంకా 800 దగ్గర దాదాపు ఎంత అయింది మేబీ చూపిస్తాం మీకు. ఎగ్జాక్ట్గా 693 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి వచ్చింది అనమాట. మనోడు ఇక అది చేస్తాడనమాట. ఇగో మన బండి అయితే ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బండి ఉన్నాయి, కాదు మన ఫ్రెండ్ కాబట్టి ఇక వెళ్ళి చేసేస్తున్నాం అనమాట. మన బండి మ్యాక్సిమం ఒక 1 అవర్లో అయిపోద్ది అనమాట. ఆయన సీనియర్ టెక్నీషియన్, ఈయన బండి బాయ్, ఈయన బండి బాయ్. ఈయన దగ్గర అయితే మన బండి సైడ్ ఉంటాడు, మన ఇంటి సైడ్ ఉంటాడు. మంచి రెస్పాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ బజాజ్ షోరూమ్లో నెక్స్ట్ బండి అయితే ఇప్పుడు ఐడియాలో ఉన్నది అనమాట. అప్పుడే చైన్ లూజ్ అయిందా అట్లా? ఏ మనం లైట్ కొడతాం కాకపోతే మొన్న 150 వేసింది బండి అయితే. ఇప్పుడు చైన్ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఇంతకుముందు అయితే ఘోరంగా లూజ్ ఉండేది, ఇప్పుడైతే పర్లేదు, టైట్ చేసినాడు. అడ్జస్ట్మెంట్ ఎన్ని ఉంటాయి? 50 అడ్జస్ట్మెంట్ ఉంటాయా? 50 దాకా చేసుకోవచ్చు మనం. ఎన్ని వేసుకోవాలి? లాస్ట్ ఉండేది మనకి 30 దాకా ఉంటుంది. 30 తర్వాత మనం ఇంకా చైన్ మార్చుకోవాల్సిందే. 30 అయిపోతే ఇంకా అంతా మొత్తం మార్చుకోవాల్సిందే. అచ్చా మనం ఏముంది, ఒక 6 నెలల టైం ఇస్తుంది నాకు, మళ్ళీ తీసుకొస్తా. మన ఫస్ట్ సర్వీస్కి ఏమేమి కావాలో యాక్చువల్గా ఏమేమి చేంజ్ చేస్తారనమాట. ఎంత ఖర్చు వస్తుంది మొత్తం అన్ని కలిపి? ఆయిల్ ఒకటే పడుతుంది, ఆయిల్ ఒకటి కన్జ్యూమబుల్ పడుతుంది. మనకి ఏంటంటే కన్జ్యూమబుల్ అంటే ఏంటంటే గ్రీసింగ్, ఆయిలింగ్, సోఫా. ఓకే. ఆయిల్ వచ్చి మనకి 20 డబ్బులు 50 పడుతుంది మనకి. ఇది అంటే ఎంత? 1.5 రైట్. అదే 1.1 పావులో పావు అనుకో, రైట్. మనకి ఆ బండ్లకి అయితే 1 లీటర్, దీనికేమో 1.15 వస్తుంది. అచ్చా, దానికి దీనికి కంపారిజన్ పెద్దది కదా ఇంజిన్. అవును, అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే. ఈ బండికి మ్యాక్సిమం అండి కూలంట్ ఎక్స్ట్రా అవుతుంది. కాకపోతే మనం ఇక చేసేస్తున్నాం అనమాట. 750-800 లోపు చేసేస్తున్నాడు. మ్యాక్సిమం అయితే 1200 to 1300 దాకా అవుతుంది. అది చూసుకున్నాను. నాకు మ్యాక్సిమం ఇంతవరకు వచ్చింది. మ్యాక్సిమం కన్నా తక్కువ వచ్చేది. ఇప్పుడు మినిమం కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంతే. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే ఎఫెక్ట్ అవుద్ది. కాకపోతే ఇంకా పోసుకుంటే మనకి బెటరే, ఎప్పుడైనా రాంగ్ రైడ్స్ వెళ్తాం మనం. సో ఇక అది అనమాట మ్యాటర్. జస్ట్ గాడ్ రిమూవింగ్. ఇంజన్ బోల్ట్ తీసుకుని ఆయిల్ డ్రైన్ చూద్దాం ఎట్టుందో హాలత్ ఏంది. ఫ్రెష్ ఉంటుంది కదా ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి. ఇగో చూసుకుందాం. జస్ట్ బ్రాండ్ న్యూ మాత్రం ఉంది, కాకపోతే తప్పదు ఇక పోతుంది. ఫిల్టర్ ఉంటుంది కదా దీంట్లోకి, ఇట్లా మన డామినార్కి అయితే 2 ఉంటాయి కదా. ఫస్ట్ సర్వీసింగ్ అవసరం లేదు మనకి. ఓకే, సెకండ్ సర్వీసింగ్ ఉంటే మనకి కంపల్సరీ ఫస్ట్ వేయాల్సిందే. ఏది ఆయిల్ ఫిల్టర్ రైట్. ఇప్పుడైతే అవసరం లేదు మనకి, ఎందుకంటే ఆయిల్ థిక్నెస్ బాగుంది కాబట్టి. ఓకే, థిక్నెస్ కూడా బాగానే ఉంది, పర్లేదు. కాలుతుంది. ఉద్దారా కొట్టుకొచ్చినాం కాబట్టి మనం మామూలుగా కావట్లే. పట్టుకొని చూడు ఎట్లా ఉంది నారాజ్. మామూలుగా ఉంది. ఓకే, మళ్ళీ మనం సెకండ్ సర్వీస్ ఎప్పుడు 4000, థర్డ్ వచ్చి 9500. ఓకే. సో మొత్తం ఆయిల్ అయితే డ్రైన్ అయిపోయింది. క్లీన్ చేయించుకోవాలి ఫస్ట్ సర్వీసింగ్. ఫస్ట్ సర్వీసింగ్ కాబట్టి ఏముండదు అంతే. అంటే ఇలా చెత్త అది తీసినప్పుడు దానివల్ల ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా మనకి? ఏమన్నా ప్రాబ్లం ఉండదు అంటే ఎట్లా జలకి ఆగిపోవడం ఏమన్నా అట్లా ఉండదు. చెత్త అనేది ఇప్పుడు చిన్న పార్ట్స్ చిన్న ఉంటాయి కదా. అవును, నట్లు ఉంటాయి, ఇరిపోతుంటాయి కదా, అవి మొత్తం దిల్లకే పాస్ అయిపోయాయి. అందుకని మనం ఆయిల్ తీసినప్పుడు ఇది కూడా క్లీన్ చేస్తాం. అదే కార్బన్ ఫామ్ అయితే అంటున్నాం. ఓకే, రైట్. ఇది కూడా మనం లాంగ్ ప్రెస్ చేస్తేనే మనకు ప్రెస్సింగ్ వస్తుంది. ఇంకా సేమ్ ఇంకా ఆయిల్ బోల్ట్ అదొక ఫిల్టర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇక
చెత్త అనేది మళ్ళీ రిటర్న్ పంపించదు పైకి. ఓకే. మన ఆయిల్ ఫిల్టర్ లాగా ఉంటుంది సేమ్. 10 బోల్ట్ అయితే ఇంకా మళ్ళీ ఫిట్ చేస్తుండు ఆయిల్ డ్రైన్ అయిన తర్వాత. మళ్ళీ ఇంజన్ గార్డ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసింగ్ అవుతుంది. ఫస్ట్ సర్వీసింగ్, థర్డ్ సర్వీసింగ్ వరకు మనకి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక సింపుల్ అయిపోతుంది. థర్డ్ సర్వీసింగ్, ఆఫ్టర్ థర్డ్ సర్వీసింగ్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్ అన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ సర్వీసింగ్ ఉంటే వస్తాయి మనకి. ఓకే. డిస్కో ప్యాడ్స్ అని చెప్పేసి సెకండ్ సర్వీస్ అయితే మ్యాండేటరీ అయితే మార్పియాలి ఇక అవన్నీ. కంపల్సరీ చేంజ్ చేయాల్సింది. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అన్ని. 20,000 కి డైరెక్ట్ రీప్లేస్మెంట్. మనకి దీనిలోకి ఓకే. అది కాదు బ్రో, ఒక్క డౌట్. ఫస్ట్ సర్వీసింగ్ ఎంత అవ్వచ్చు మేబీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ? 750 అంతే. 750 to 850. ఒకవేళ ఇంకోటి మన కూలింగ్ తక్కువ అయితే కూలింగ్ అయితే ఒక 1000 మ్యాక్సిమం 1000 అయిపోద్ది. 150 ml ఇది 1.15. 1 లీటర్ పావులో పావు అనమాట. ఇక లీటర్ మీద 150 ml ఎక్స్ట్రా వస్తుంది. దీని కాస్ట్ అరౌండ్ బజాజ్ GTS ఇది సింథటిక్, ఫుల్ సింథటిక్ ఆయిల్ ఇది. బేసిక్స్ ఇంకా 10,000 దాకా ఉంటుంది వ్యాలిడిటీ అనేది. 20 వెలాసిటీ to 50 వెలాసిటీ దాకా నడుస్తుంది మనం. 10,000 తర్వాత ఉంది కానీ మనం అయితే మనం అది మాక్సిమం 10,000 వరకు నడుస్తుంది కెపాసిటీ. మనకి ఫ్రీ సర్వీసింగ్ అయిపోయినాక ఆయిల్ గ్రేడ్ అనేది చేంజ్ చేస్తే పికప్ వస్తుంది, మైలేజ్ కూడా పెరుగుతుంది. దీనికి అప్రాక్సిమేట్లీ కాస్ట్ అరౌండ్ 640 రూపీస్ అనేది 650 ఉంటుంది. ఓకే. 650. సో ఇప్పుడైతే కొత్త ఆయిల్ అయితే వేస్తున్నాం. ఫుల్ సింథటిక్ ఆయిల్ అన్నమాట ఇది. ఆయిల్ బోల్ట్ పెట్టుకున్నాక ఏనుకుంటుంది. ఆయిల్ బోల్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఇక ఇది వేసేయడం. కూలర్ చూసారు కానీ ఇప్పుడు చూపించిన మ్యాక్సిమం కన్నా తక్కువ ఉంది, మినిమం కన్నా ఎక్కువ ఉంది. యాక్చువల్ అయితే ఇక్కడ దాకా ఉండాలి కదా బ్రో, మినిమం కన్నా తక్కువ ఉండాలా ఏమున్నా కానీ. మొత్తం పైకి ఉన్నా కూడా మనకు ఓవర్ఫ్లో అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. అవును, అదో బాధ ఉంటుంది దీనిలో. ఇక్కడ వస్తుంది మనం ఇక్కడ ఇది చేసుకోవాలి అంటే ఈ సెకండ్ హ్యాండ్ కన్నా మనం తగ్గించుకోకూడదు. ఇక్కడ ఉంటుంది మ్యాక్సిమం, ఇక్కడ కనిపిస్తుంది మనం చూద్దాం. సెకండ్ హ్యాండ్ కన్నా ఫస్ట్ పైన ఫస్ట్ కన్నా ఉంటుంది మనకి. సెకండ్ పైన ఇది ఇప్పుడు ఈ లైన్ అది హైయెస్ట్ ఉన్నట్టు బండి రొటేట్ కాదు, ఆయిల్ సర్క్యులేషన్ కాదు, ఆయిల్ మళ్ళీ ఏమంటారు పాస్ కాదు. ఓకే. అట్లా ఏమున్నా ఈ లైన్ వరకు మనం చూసుకోవాల్సింది. అంటే బండి హీట్ ఎక్కినప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ కనిపించదు, సర్క్యులేషన్ అయిపోతుంది కాబట్టి. సో ఇంజన్ చేంజ్ అయితే అయిపోయింది, ఇంజన్ ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ముందల పాన సింబల్ సర్వీస్ రిమైండింగ్ అని చెప్పేసి. ఓకే. అవునవునవును, అది తీసేసి కూలెంట్ ఒకసారి టాప్ అప్ చేసేపోతే ఇంకొకసారి వాషింగ్ ఇచ్చేస్తే ఇంకా మొత్తం అయిపోద్ది. క్లచ్ అవన్నీ క్లచ్ అయితే చేయాలి. నాకైతే ప్రాబ్లమ్స్ లేవు. ఇక నువ్వు ఏం చేసావు వేసేసాయి ఇక. హాఫ్ క్లచ్ మీద ఉంది బండి. ఓకే. లేస్తుంది ఈజీగా లేస్తుంది బండి అయితే. అట్లుంటే మనం ఇంకా అవునవును క్లచ్ పెట్టి పోయే అవకాశాలు చాలా ఉంటాయి కదా. మెయిన్ పార్ట్ అయితే మనం మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఇక్కడ సర్వీస్ రిమైండింగ్ వస్తుంది, అది తీసేయాలి. ఓకే. ఎట్లా లాంగ్ ప్రెస్ చేయాలి మోడ్ మీద. ఓకే. తాళం ఆఫ్ చేయాలి. ఓకే. 2 seconds తర్వాత మళ్ళీ ఆన్ చేయాలి. మన బ్లింకింగ్ అయిపోతుంది. ఇప్పుడు బ్లింక్ అవుతుంది. సెట్ చేసుకోవాలి. సెట్టింగ్ లోకి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది అన్నమాట. ఓకే. మనకి నెక్స్ట్ సర్వీసింగ్ అనేది 4450 4450. మనం సర్వీసింగ్ అయిందంటే కంపల్సరీ 0 చేసుకోవచ్చు. ఓకే. ప్రీసైజ్ పట్టుకుంటే 0 ట్రిప్ అయితే 0. ఓకే. ట్రిప్ 1 ట్రిప్ 2 రెండు ఇది రైన్ మోడ్, రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్. బాయ్స్ ఉంది కదా మోడ్. ఇది కూడా ట్రిప్ 0 తీసుకోవాలి. యావరేజ్ అనేది మనకి 36 వస్తుంది. అవును, మొన్న నాకు 45 దాకా వచ్చింది. వస్తుంది ఇంకా మళ్ళీ
టైం సెట్టింగ్ మనకి ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. అది అర్థమవుతలేదు. మొన్న తల్లాడు అయితే మామూలు తల్లాలి. ప్రెస్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయాలి. ఓకే టైం అవుతుంది బండి. ఫోన్ ఉందా? టైం కూడా ఎంత అవుతుందో? 4:09 నిమిషాలు. రావట్లేదు. 2 పాటు బటన్లు దమ్దాం గుద్దమైంది నాకు. 4:10 పెట్టేసాయి. 1 నిమిషం ఎక్కువనే అయిపోయినాయి. 4:09 పెట్టుకో అంతే. 4:08 అయిపోయింది. 2 నిమిషాల ఇబ్బందినా మనకేం పెద్ద ఫరక్ ఏం లేదు. కానీ రైట్ మళ్ళీ 2 ప్రెస్ చేసి పట్టుకోవాలి. సెట్ అయిపోద్ది అనమాట. రైట్ మళ్ళీ వీళ్ళకి ఒకటే బ్యాక్ బ్యాక్ వస్తుంది. ఇది నార్మల్ నీకు తెలిసింది. ఇంకా ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఐడియా ఉందా నీకు? ఇప్పుడు ఏం కాదు, అది ఇన్వాయిస్ కావాలి. ఇన్వాయిస్ అయిపోయినాకనే మనకి అంటే ఏమి ఇన్వాయిస్ ఫిల్ అయిపోతుంది అనమాట. కొంచెం పోయంగానే ఎంత ఇంతవరకు వచ్చేసింది. అది ఎక్స్ట్రా కూడా ఉంటుంది. అచ్చా రేడియేటర్లో మనకి 1 లీటర్ ఉంటుంది. ఓకే ఇది ఎక్స్ట్రా 50 ml. ఓకే సో క్యాప్ అయితే ఫిట్టింగ్ అయిపోతుంది. ఇక ఎక్స్పర్ట్స్ దీని అయితే ఓపెన్ చేయకూడదు. మనం ఓపెన్ చేయడానికి ఉండదు, మీరు ఓపెన్ చేయడానికి ఉండదు. మేము ఓపెన్ మాది ఎందుకంటే మేము ఎక్స్పర్ట్స్ ఏమన్నా ఎక్స్పర్ట్ అని కాదు, కానీ మనకి ఇంజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే, రేడియేటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం తీస్తాం. మాక్సిమం ఈ బండ్లకి రేడియేటర్ ప్రాబ్లమ్ వస్తాయి కదా. మాక్సిమం రాదు. ఏంటంటే రన్నింగ్ ఉంటాయి కదా. అవును తెల్లా నీకు అది చెప్పినా, అది వలిగిపోతేనే అమ్మేసి ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నా. రమ్మంటున్నా ఇప్పుడు పోదా అంటున్నా. నువ్వు కూడా రా వచ్చేసి అనమాట. జస్ట్ వాషింగ్ వెళ్ళిపోతుంది బండి. వాషింగ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ లేదంట. సో ఇక మేము బయటికి పక్కకి వెళ్తున్నాం అనమాట. అమ్మ ముందర పైలు ఎత్తేసి తెలుసా ఖాళీ. అది ఇట్లా ఎగిరిపోతుంది బండి, గాలకి ఎగిరిపోతుంది, మామూలుగా కాదు. షోరూమ్ పక్కకే, బజాజ్ షోరూమ్ పక్కకే మన ఓంకార్ నగర్ కట్టాలి అనమాట. ఇది మన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. ఇది పక్కకి మన బండి సర్వీస్కి అయితే ఇక్కడనే అనమాట. ఇక ఆయన వస్తున్నాడు. వాషింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఇంకా క్లాతింగ్ కొట్టేస్తే ఇంకా బండి మన హ్యాండ్ ఓవర్ అయితే అయిపోద్ది. ఇక అయితే మనం బండి సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక చలో బాయ్ బాయ్.